పెదవడ్లపూడి డిబిఎన్ గార్డెన్లో ప్రపంచ ఆదివాసీ మహాసభ రచ్చబండ ఫ్రెండ్స్ ఆధ్వర్యాన 10వ తరగతి మెరిట్ విద్యార్థులకు విద్యా ప్రతిభ పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ ఆదివాసీ మహాసభ ఏపీ శాఖ అధ్యక్షులు దేవతి భగవన్నారాయణ, డాక్టర్ ఆదినారాయణ, వివిధ ఆదివాసీ సంఘాల నాయకులు మాజేటి గోపాలకృష్ణ, కె రాజేష్, ఉమామహేశ్వరరావు, నేరెళ్ల మురళీకృష్ణ, త్రిపురమల్లి సతీష్, గాదంశెట్టి సుజాత, రచ్చబండ ఫ్రెండ్స్, చీదెళ్ల వాసు, మాజేటి బాలాజీ, తాండవ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. వీళ్ళిచ్చే ప్రోత్సాహ బహుమతి అనేది చాలా చిన్నది కావచ్చు. మీ యొక్క దృష్టిలో పిల్లలకి అది ప్రోత్సాహం. పిల్లలు ప్రోత్సాహంగా ఏంటంటే, నేను 10థ్లోనో ఇంటర్మీడియట్లోనో నాకు యొక్క మార్కులు వస్తే ఈ యొక్క సంస్థ వారు నన్ను గుర్తించి నాకు బహుమానం ఇచ్చారని చెప్పి వాళ్ళ యొక్క మైండ్ సెట్లో పడి ఉంటుంది. ఫ్యూచర్లో వాళ్ళు కూడా ప్రయోజకులయ్యి ఇటువంటి సంస్థలకి మేము కూడా సహాయం చేస్తామని ముందుకు రావాలి. ఆ రోజే ఈ యొక్క సంస్థలు కూడా నిలబడతాయి. వీళ్ళు మనం తీసుకున్న 10 మంది, రేపు ఈ 10 మందిలో మళ్ళీ 10 మంది ఇస్తే 20 మందికి ఇస్తారు, 20 మంది అయితే 50 మందికి ఇస్తారు, 50 మంది 100 మందికి ఇస్తారు. ఇటువంటి విద్యాదానం అనేది చాలా గొప్పది. ఆ విద్యకు సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే సరస్వతీదేవిని మనం గౌరవించుకోవాలి. సరస్వతీదేవి గౌరవించుకుంటే లక్ష్మీదేవి ఉంటుంది, లక్ష్మీదేవిని గౌరవించుకుంటే అన్నపూర్ణాదేవి ఉంటుంది. రచ్చబండ ఫ్రెండ్స్ మరియు ప్రపంచ ఆదివాసీ మహాసభ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు దేవతి భగవన్నారాయణ గారు ఆధ్వర్యంలో డిబిఎన్ గార్డెన్స్ మంగళగిరిలో మరి విశేషంగా మన మంగళగిరిలో మెరిట్ స్టూడెంట్స్ 34 మందిని సెలెక్ట్ చేశారు రచ్చబండ ఫ్రెండ్స్ టీము. వారందరినీ కూడాను మెరిట్ బేస్లో మన ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో గవర్నమెంట్ స్కూళ్ళు ఏమాత్రము ప్రైవేట్ స్కూళ్ళకి తీసివేసినవి కాదు అని నిరూపించబడ్డాయి. మరి దాంట్లో మెరిట్గా వచ్చిన వాళ్ళందరినీ ఇక్కడ సత్కరించే కార్యక్రమం రూపొందించడం జరిగింది. మరి వీరందరూ కూడా పేరెంట్స్తో సహా ఇచ్చేసి ఆనంద డోలికల్లో మరి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎండగా ఉన్నప్పటికీ బయట ఈ వనంలో పెట్టడం వల్ల చక్కటి వాతావరణం లభించింది. మరి ఇక్కడ చక్కటి సత్కారాలు చేయటం జరిగింది. ఇవన్నీ కూడాను ప్రపంచ ఆదివాసీ మహాసభ రాష్ట్ర విభాగ అధ్యక్షుడు భగవన్నారాయణ గారి టీము మరియు రచ్చబండ ఫ్రెండ్స్ టీంలో నిర్వహించడం జరిగింది. ఈరోజు రచ్చబండ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ ఆంధ్రప్రదేశ్ విభాగం తరఫున అట్లానే టీజీ వెంకటేష్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఒక వినూత్న కార్యక్రమం అంటే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా అయినట్టు ఉంది. అక్కడి నుంచి ఆయన ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా గవర్నమెంట్ స్కూళ్ళు తయారు చేస్తూ వాళ్లకు స్కాలర్షిప్లు ఇచ్చే విధంగా కానీ, మార్క్స్ తెచ్చే విధంగా కానీ, ఇదివరకు లోగడ లేనటువంటి అంతకంటే ఎక్కువగా మార్కులు తీసుకొచ్చే విద్యార్థులందరికీ కూడా ఈరోజు మా కమిటీ తరఫున ఒక చిరు సత్కారం చేయడం జరిగింది. అట్లానే పసందన విందు భోజనం కూడా ఏర్పాటు చేశాము. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి స్ఫూర్తితోటి మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాశీ అన్నపూర్ణ సత్రం తరఫున మేము ఒక 10 మందికి ఇంటర్మీడియట్ నుంచి బీటెక్ అయిపోయేంత వరకు కూడా ఈ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలకు కూడా స్కాలర్షిప్ ఇచ్చే విధంగా ఒక 10 మందికి ఇవ్వడం కోసము మేము కమిటీ వారితో మాట్లాడి నిర్ణయించుకోవడం జరిగింది. ఆ 10 మంది గోపాలకృష్ణ గారి దగ్గరికి వచ్చి వాళ్ళ పేర్లు నమోదు చేసుకుంటే ఆ 10 మందికి వచ్చే విధంగా మేము ప్రోత్సాహం ఇవ్వగలవారము. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. ఖచ్చితంగా 10th క్లాసే రాబోయే విద్యా ప్రమాణానికి ఒక ప్రతీకగా 10వ తరగతి మార్కులే మనం తీసుకుంటాం. వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళినప్పటికీ 10వ తరగతి మార్కులు ప్రామాణికంగా తీసుకుంటారు. అటువంటి అత్యున్నతంగా జరిగే ఈ విద్యా ప్రమాణానికి సహాయానికి మన ఆర్యవైశ్య ప్రముఖులు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు శ్రీ దేవతి భగవన్నారాయణ గారు వాళ్ళందరినీ కులమతాలకు అతీతంగా స్కాలర్షిప్లు ఇచ్చి వాళ్ళ ప్రతిభను గుర్తించి ఇక్కడ అంగరంగ వైభవంగా వాళ్ళ తల్లిదండ్రుల, విద్యార్థుల, ఉపాధ్యాయుల సమక్షంలో మరి ఈ ఘనమైన సన్మానం చేయడం జరిగింది. ఇది ఒక రాబోయే తరానికి ఒక స్ఫూర్తి. రాబోయే తరంలో వాళ్ళు ఇంకా ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ